ది ఎకనామిస్ట్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది సార్, మోదీ సీట్లో ఎవరు అని చెప్పి. భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది కదా సార్, మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, సుమిత్రా మహాజన్ ఇలాంటి నాయకులందరినీ కూడా వయసు అంటే 75 ఇయర్స్ క్రాస్ అయిందని చెప్పి పక్కన పెట్టిన పరిస్థితి. సో భవిష్యత్తులో కూడా మోదీ 75 ఇయర్స్ క్రాస్ చేయబోతారు కాబట్టి త్వరలో మరి ఆయన ప్లేస్లో ఎవరు అనే క్వశ్చన్ కేజ్రీవాల్ రైజ్ చేస్తూ ఉన్నారు. ది ఎకనామిస్ట్ లో కూడా దీనికి సంబంధించి హూ కుడ్ రీప్లేస్ నరేంద్ర మోదీ అని చెప్పి ఒక కథనం వచ్చింది సార్. భవిష్యత్తులో మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు? భవిష్యత్తు అంటే 74 ఏళ్ళు, 75 ఇయర్స్ నెక్స్ట్. సో 90 ఏళ్ళు అయితే ఉండడు కదా రాజకీయాల్లో, యాక్టివ్గా ఉండరు కదా ఎవరైనా. సో బట్ ఐ థింక్ అది ఆల్రెడీ సెటిల్డ్ క్వశ్చన్. ఇప్పటికీ అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు, ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఈ పూర్తి స్థాయిలో 5 ఏళ్ల ప్రభుత్వం ఉంటుంది అని చెప్పారు. అందువల్ల 2029 క్వశ్చన్ అది, హూ కుడ్ రిప్లేస్ మోడీ అని, నాట్ ఫర్ 2024. 2024లో ప్రైమ్ మినిస్టర్గా మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు ఆయనే ఉంటారు. అది కేజ్రీవాల్ ఏంటంటే వ్యూహాత్మకంగా లేవనెత్తిన ప్రశ్న మొత్తం డిస్కోర్స్ను మార్చడానికి. కానీ ఆ విషయంలో బీజేపీ ఎలా అంటే యడియూరప్ప ఉన్నాడు 78 ఇయర్స్, ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో లేడా? మరి 75 ఇయర్స్ రిటైర్ కాలే కదా యడియూరప్ప, ఎందుకు కాలేదు? సో యడియూరప్పకి ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు మోడీకి ఇవ్వరా? సో యడియూరప్పకి ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా. అయితే అది అంటే అద్వానీ, జోషీలకు మోడీలకు మధ్య ఉన్న విభేద డిఫరెన్సెస్ హైలైట్ చేయడానికి మోడీ ఏకపక్ష నాయకత్వం ఉంది, ఆయన చేసిన నిబంధనలు ఆయనే అమలు చేయడు, ఆయన తన ప్రత్యర్థుల్ని పంపించడానికి ఎత్తుగడలేస్తాడు అనే అంశాన్ని, అనే నరేటివ్ని బిల్డ్ చేస్తానికి కేజ్రీవాల్ రైజ్ చేసిన అంశం. అంటే ఎందుకంటే ఆ అంశం నిజంగానే ఆ మేరకు పొలిటికల్గా సక్సెస్ అయ్యాడు కూడా కేజ్రీవాల్. ఎందుకంటే వెంటనే బీజేపీ నేతలంతా డిఫెన్స్లో పడ్డారు. హైదరాబాద్లో అమిత్ షా హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. ఆ అనుమానం లేదు, మోడీయే ప్రైమ్ మినిస్టర్ ఉంటారని. బీజేపీకి మెజారిటీ దగ్గరలో ఉన్న, ఎన్డీఏకి మెజారిటీ దగ్గరలో ఉన్న మోడీ తప్ప మరొకరు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. మోడీ కానప్పుడు ఎవరు అనేది ఎవరైనా ఊహించారా? అద్వానీ ప్లేస్లో నరేంద్ర మోడీ వస్తాడని. అది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మనం ఊహించవచ్చు. భారతీయ జనతా పార్టీ విల్ త్రో అప్ లీడర్స్. బీజేపీ ఇది పార్టీ ఆఫ్ లీడర్స్, కార్యకర్తలు నాయకులతో ఉన్న పార్టీ, ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ. అందువల్ల బీజేపీకి నాయకుడు దొరకకుండా అనేది క్వశ్చన్ కాదు, కుటుంబ పార్టీ కాదు బీజేపీలో. ఎవరైనా ఊహించామా? అసలు నరేంద్ర మోడీ అనే అతను దేశ ప్రధానమంత్రి అయ్యి 10 ఏళ్ల పాటు పాలిస్తాడని 2010లో ఊహించారు ఎవరైనా? 2014కు ముందు ప్రకటించే వరకు, పోనీ 2010లో ఊహించారు, 2000లో ఊహించారా? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు ఊహించారా? సో అందువల్ల బీజేపీలో నాయకుల కొరత ఉంటుందని అనుకోను. సో ఈ నాయకుడు కాబట్టి ఇంకో నాయకుని ఆ పార్టీ ఎంచుకోగలుగుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో హేమీ నాయకులు పక్కకు పెట్టి కొత్త ముఖ్యమంత్రులు బీజేపీ ఎన్నుకోలేదా? ఏమైనా అయిందా? అక్కడ ఒక ఎమ్మెల్యే నిలిపోయాడా? ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ని కూడా పక్కకు పెట్టారు. అఫ్కోర్స్ ఆయన మోడీకి పోటీ అవుతాడని పక్కకు పెట్టారన్న వాదన ఉంది, కావచ్చు. రాజస్థాన్లో వసుంధరా సింధే అని పక్కకు పెట్టారు, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ని పక్కకు పెట్టారు, కర్ణాటకలో యడియూరప్పని పక్కన పెట్టి బసవరాజ బొమ్మాయిని చేశారు. అక్కడేమీ మారలేదు కదా, కింద మీద కాలే కదా బీజేపీ అధికారాన్ని కోల్పోలే కదా. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర స్థాయిలోనైనా ఈవెన్ జాతీయ స్థాయిలోనైనా దే కెన్ ఈజీలీ రిప్లేస్ మోడీ ఆల్సో, అవసరం వస్తే. ఆ అవసరం ఇప్పుడు లేదు కనుక 75 ఇయర్స్ అనేది ఇష్యూ కాదు, మోడీయే బీజేపీ ప్రధానమంత్రిగా ఉంటాడు.